నమస్కారం. ఎన్సీఎన్ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. సర్వ సమాజ అధ్యక్షుడిగా ఎన్నికైన కొట్టాల సుమన్ను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పులే జయంతి వేడుకల్లో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు, ఉపాధ్యాయులకు సన్మానాలు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టిన వాటికి ఇంటి నెంబర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ రాజు. సావిత్రిబాయి పులే చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివని, సావిత్రిబాయి పులే నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. సావిత్రిబాయి పులే చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. హైదరాబాద్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ను ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వినయ్ రెడ్డితో పాటు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున తరలివెళ్లి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి ఆయనను ఘనంగా సన్మానించారు. కొత్త సంవత్సరం నియోజకవర్గంలో అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బైండ్ల ప్రశాంత్, అధ్యక్షుడు విజయ్ అగర్వాల్, కిరణ్ తదితరులు ఉన్నారు. పట్టణ అభివృద్ధికి సర్వ సమాజ్ సహకారం ఎంతో అవసరమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సర్వ సమాజ్ భవనంలో ఆర్మూర్ నూతన సర్వ సమాజ్ అధ్యక్షుడిగా కొట్టాల సుమన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన అధ్యక్షుడు సుమన్ను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పట్టణానికి చెందిన ప్రముఖులు, సర్వ సమాజ్ ప్రతినిధులు సుమన్కు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధి సర్వ సమాజ్ బాధ్యత అని అన్నారు. సర్వ సమాజ్కు తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా సర్వ సమాజ్ పట్టణ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు రాజు, సర్వ సమాజ్ సభ్యులు, కుల సంఘాల సభ్యులు, నాయకులు తదితరులున్నారు. ఏకగ్రీవంగా నన్ను సర్వ సమాజ్ అధ్యక్షుడు చేసినందుకు మీరందరూ ఊరు డెవలప్ అయ్యేందుకు సహకరిస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఏ విధంగా పనిపడుతుందో దానికి అందరూ మీరు సహకరిస్తే దాని తోడు నేను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అందరికి దాని తోడు సహాయం చేయమని కోరుతూ ఊరిని అభివృద్ధి చేసుకుంటాను. కాబట్టి ఆర్మూర్లో చెప్తున్నాం, దయచేసి మీరు వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఎక్కడన్నా అక్రమాలు జరిగితే ఎవడో ఇసుక దండ వేస్తే మీరెందుకు ఒప్పుకుంటున్నారు? ఒక్కడు బతకడానికి 10,000 మందిని ఎందుకు పులుస్తున్నారు? ఎవడు సిండికేట్? ఎక్కడికి వెళ్ళి వచ్చారు కొడుకులు సిండికేట్? మళ్ళా అంటే ఒక్కడి 5గురు బతకతందుకు మీరు 10 లక్షల మంది తాకట్టు పెడతారు. ఆకులు పట్టి ఆడ అమ్ముడు వేయవచ్చు కౌన్సిలర్ మీరు ఎందుకు పోతారు? మీరు నిజమైన ప్రజాప్రతినిధులు సర్వ సమాజాన్ని. ఈ ఊరు మీది, ఈ ఊరు మీది. అటు ఎమ్మెల్యే బయటకు వెళ్ళొచ్చిండొచ్చు, అటు కౌన్సిలర్ బయటకు వెళ్ళొచ్చిండొచ్చు. ప్రతి అభివృద్ధికి ప్రతి అభివృద్ధి అది ఆర్మూరుకు సంబంధించి ఏదైతే మొత్తం మామిడిపల్లి పెరిగిట్ ఏదైతే ఉందో ఆర్మూరుతో కలిపి మున్సిపాలిటీ ఉందో ప్రతి అభివృద్ధిలో మీ పాత్ర కావాలా. ప్రతి అవినీతిలో ఎట్లయితే ఎదుర్కోవాలో నాకు సహకారం అందించాలా. ఎందుకంటే మీరు మర్చిపోతున్నారు, ఈ ఊరు మీది. అవినీతిని మాత్రం సహించేది లేదు, అక్రమ కట్టడాలను సహించలేదు. దయచేసి ఇంకా అభివృద్ధి అంటారా, ఏదో బిల్డింగ్స్ కావచ్చు, ఏదో కావచ్చు. నిన్ననే గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఆర్మూరుకి 50 కోట్లు కావాలని అడగడం జరిగింది. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యామ్ డిమాండ్ చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు కొండవీటి శ్యామ్ మాట్లాడుతూ
ప్రభుత్వం సంక్రాంతి కానుకగా విద్యార్థులకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనవసర పథకాలతో ప్రజాధనాన్ని వృధా చేయకుండా విద్యార్థులకు మంచి విద్య అందించే విధంగా కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సభ్యులు, విద్యార్థులు తదితరులున్నారు. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం చాలా దురదృష్టకరం. ఎందుకంటే వాళ్లకు 20,000 రూపాయల స్కాలర్షిప్ని పెంచాలని ఆర్ కృష్ణయ్య గారు డిమాండ్ చేయడం జరిగింది. వారి కోరిక మేరకు, వారి సంకల్పం విద్యార్థుల భవిష్యత్తు, వారు విద్యార్థులు ప్రగతిలో ఉంటేనే దేశ భవిష్యత్తు బాగుంటుందని వారి సంకల్పం. కాబట్టి విద్యార్థులని ఆదుకునే పరిస్థితిలో ప్రభుత్వం ముందుకు రావాలి. పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించాలి. ఫీజు బకాయిలు బాకీ ఉన్నటువంటి ప్రతి పైసను మీరు వెంటనే చెల్లించాలి. విద్యాలయాలన్నిటికీ మీరు ముఖ్యమంత్రి చాలా డైనామిక్ ముఖ్యమంత్రి కాబట్టి మా విద్యార్థుల ముఖాలలో ఆనందం కల్పించాలంటే మీరు సంక్రాంతి కానుకగా ఫీజులు మొత్తం బకాయిలు ఎంతైతే బకాయి ఉందో రూపాయి ఆపకుండా మీరు చెల్లిస్తే మాకు సంక్రాంతి కానుక అవుతుంది. మా విద్యార్థులే కాకుండా పాఠశాల కళాశాల యజమానులందరి మోముల్లో ఆనందం చిగురిస్తుంది. కాబట్టి మీరు చెల్లిస్తారని ఆశిస్తూ ఆర్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు ముఖ్య అతిథిగా హాజరై పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్తో కలిసి సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ సుందర్, ప్రవాస భారతీయుల హక్కుల మరియు సంక్షేమ వేదిక అధ్యక్షులు కోటపాటి నరసింహనాయుడు మాట్లాడుతూ మహిళలకు విద్య అవసరమని, విద్యను అందించి మొదటి మహిళా గురువుగా ఎదిగిన సావిత్రిబాయి పూలే నేటి మహిళలకు ఆదర్శమని అన్నారు. సావిత్రిబాయి పూలే జీవితం మహిళలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపి సమాజంలో ఉన్నత స్థానాల్లో ఎదగడానికి కృషి చేసిన మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఖాళీ స్థలాలకు, ప్రభుత్వ స్థలాలకు కేటాయించిన 140 ఇంటి నెంబర్లను రద్దు చేయడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలో గతంలో ఖాళీ స్థలాలకు, అసైన్డ్ భూములకు కేటాయించిన ఇంటి నెంబర్లను పై అధికారుల ఆదేశాల మేరకు షోకాసు నోటీసులు అందించి మొత్తం 140 ఇంటి నెంబర్లను పూర్తిగా రద్దు చేయడం జరిగిందని, మాధ్యమాల్లో వస్తున్నట్లు తాత్కాలికంగా రద్దు చేయలేదని, ప్రజలు అపోహలు నమ్మవద్దని అన్నారు. ఇలాంటిది చాలా కంప్లైంట్స్ వచ్చిన తర్వాత ఇమీడియట్గా మనం దాని మీద మా బిల్ కలెక్టర్లతో అప్పుడు ఓరల్గా ఒక ఎంక్వైరీ చేసేసి గత కాలంలో 14 నెలల కాలాన్ని తీసుకున్నాం. ఫస్ట్ మొదటగా ఆ 14 months పీరియడ్ని మనం తీసుకొని దాంట్లో టోటల్గా ఒక 600 నెంబర్ అసెస్మెంట్ నెంబర్లు అనేది టోటల్గా ఇచ్చారు. అంటే పర్మిషన్స్ ఉంటాయి, దాంట్లో పర్మిషన్ లేని ఉంటాయి. అంటే ఆ పీరియడ్లో ఇచ్చిన 600 నెంబర్లలో ఎంక్వైరీ చేయించమని చెప్పేసి మనం చెప్పాము. సో దాన్ని బేస్ చేసుకొని మొదటి దశలో మా వాళ్ళు ఒక 140 నెంబర్లు ఫైండ్ అవుట్ 144 నెంబరు ఫైండ్ అవుట్ చేయడం అనేది జరిగింది. దాంట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ మనం షోకాజ్ నోటీస్ అనేది ఇచ్చాము. ఇచ్చేసి మీకు ఈ నెంబర్ మేము ఎందుకు క్యాన్సిల్ చేయకూడదు, మీరు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పాము. దాన్ని బేస్ చేసుకొని ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళను మళ్ళీ మేము పక్కన పెట్టేసి మిగతా వాటి మీద కూడా అన్నీ కూడా ఏవైతే మనకు వచ్చాయో 140 నెంబర్స్ కూడా మేము లిస్ట్ తయారు చేసేసి ఆ నెంబర్స్ అన్నీ కూడా ఎప్పుడో డియాక్టివేట్ చేయడం జరిగింది. దాన్ని మళ్ళీ కూడా ఇంకా కొంతమంది కూడా అనవసరమైన ప్రచారం చేస్తుంది. నిజానికి వీటిని కూడా 1 day కోసమో 2 days కోసమో రియాక్టివేషన్ అనేది చేస్తున్నారని చెప్పేసి కూడా ఒక కంప్లైంట్ అనేది తీసుకొచ్చారు. దాంట్లో ఏమాత్రం నిజం లేదు, అలా ఎవరు చేయరు. ప్రముఖ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను గురువారం నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్లో ఘనంగా నిర్వహించారు. ప్రధాన సమావేశ మందిరంలో జరిగిన ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి అదనపు కలెక్టర్ అంకిత్, ఇతర జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. అనేక ఆంక్షలతో కూడిన నాటి సమాజంలోనూ
తన భర్త జ్యోతిరావు పులే ప్రోత్సాహంతో సావిత్రిబాయి చదువుకొని నేర్చుకుని ఉపాధ్యాయురాలు అయ్యారని గుర్తు చేశారు. విద్యను అభ్యసిస్తేనే స్త్రీ విముక్తి సాధ్యమవుతుందని గ్రహించిన సావిత్రిబాయి సాటి మహిళలను విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో బాలిక పాఠశాలను ప్రారంభించి మహిళా చైతన్యానికి బాటలు వేశారని, తద్వారా ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా కీర్తి గడించారని అన్నారు. అస్పృశ్యత, అంటరానితనం, కుల వివక్షత వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు పూలే దంపతులు చేసిన పోరాటం, చూపిన తెగువ స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆనాటి ఆధిపత్య వర్గాల సామాజిక కట్టుబాట్ల కారణంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనా వాటిని లెక్క చేయకుండా మహిళల అభివృద్ధికి అకుంఠిత దీక్షతో కృషి చేసిన ధీశాలి సావిత్రిబాయి పూలే అని ప్రశంసించారు. ఆ మహనీయురాలి స్ఫూర్తితో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలని, అప్పుడే ఆమె ఆశయ సాధనకు కృషి చేసినట్లు అవుతుందని అన్నారు. సావిత్రిబాయి సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఇక నుండి ఆమె జయంతిని పురస్కరించుకొని ప్రతి ఏటా జనవరి 3వ తేదీన మహిళా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయునులుగా ఎంపికైన సాలూరా ఎంఈఓ మంజుష, వేల్పూర్ ఎంఈఓ రేణుక, సుద్దపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల పీడి సంధ్యారాణి, నాగారం ఉర్దూ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హలీమా బేగం, బాల్కొండలోని జ్యోతిబా పులే బాలిక పాఠశాల విద్యార్థిని ఎల్ ఉమాదేవి, జూనియర్ లెక్చరర్లు నూర్నిసా బేగం, జాతీయ గ్రహీత విజయలక్ష్మి, రాష్ట్ర స్థాయిలో అవార్డులు పొందిన ఏ స్వరూపాలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, జిల్లా ఇన్ఫర్మేటిక్ ఆఫీసర్ మధు, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ, కలెక్టరేట్ ఏఓ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. Ladies to become reach, go to school, colleges and reach this position. So we should always be thankful to her and daily at least 50 times we should thank her that we have reached this level. So I congratulate all the teachers who are being felicitated here, and new year low with full energy we should work for the empowerment of the girl child through welfare institutions, KGBs లో మన లోకల్ బాడీస్ స్కూల్స్లో ఎంపీపీ జెడ్పీపీ స్కూల్స్లో we should always strive to give our best to improve the and better the girl child education in the. సో మరొకసారి అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బీసీల హక్కులను కాలరాస్తున్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. బీసీలంటే రెండు జాతీయ పార్టీలకు ఎందుకు చులకన అని నిలదీశారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీలకు తీరని అన్యాయం చేస్తున్న ఆ రెండు పార్టీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో బీసీల అభివృద్ధి, ఏడాది కాంగ్రెస్ పాలనలోనే చేసిన అభివృద్ధిపై చర్చించడానికి సిద్ధమా అని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను విసిరిన సవాల్ను ఎమ్మెల్సీ కవిత స్వీకరించారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఏ గల్లీలోనైనా ఏ సెంటర్లోనైనా చర్చకు నేను సిద్ధం. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో మొదటి 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఏంది, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసింది ఏమిటి అన్న దానిపై చర్చించడానికి ఎక్కడికైనా వస్తానని ప్రకటించారు. ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన బీసీ మహాసభలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. వేలాది మంది ప్రజలు హాజరైన ఈ సభలో దాదాపు 70కి పైగా కుల సంఘాల ప్రతినిధులు ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, కామారెడ్డి డిక్లరేషన్ను యథాతథంగా అమలు చేయాలని, జనగణనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేపట్టాలని, అసెంబ్లీ ప్రాంగణంలో మహాత్మా జ్యోతిబా పులే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న 4 తీర్మానాలను బీసీ మహాసభ ఆమోదించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత ప్రసంగిస్తూ ఈ బీసీ మహాసభలో చరిత్రలో ఒక మైలురాయని వేశామని అన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విస్మరించారని అన్నారు. కనీస మానవత్వం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీ వర్గాల్లో ఉన్న 130 కులాలకు
ఒక్కో కులానికి ఒక్కో సమస్య ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ వాటిని పరిష్కారం చేయడానికి మాత్రం ముఖ్యమంత్రికి మనసొప్పడం లేదని విమర్శించారు. కుల వృత్తుల వారికి కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేయడం దారుణమని, కొత్త పథకాలను అమలు చేయకుండా కనీసం పాత పథకాలను కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీసీ డెడికేటెడ్ కమిషన్ వేయలేదన్నటువంటిది వాస్తవం. ఇప్పుడు వేసిండ్రు, 2 నెలలైంది బీసీ డెడికేటెడ్ కమిషన్. కానీ ఈ లోపల ఏం చేసిండ్రు, లెక్కలు ఇంకో కమిషన్ పెడుతున్నది. అంటే ఇందులో కుట్ర ఏముంది? లెక్కలు ఒక కమిషన్ పెడుతున్నది, రిపోర్ట్ ఇంకో కమిషన్ ఇస్తున్నది. రేపు పొద్దున నిలబడుతుంది ఆ కోట్ల. ఇగో ఇలా అందుకే పెట్టినాం బీసీ మహాసభ, ఉట్టిగా పెట్టలే, మాకు తెలియక పెట్టలే. కాంగ్రెస్ నాయకులు నన్ను అడుగుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నావు అని. నేను తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని, సందర్భోచితంగా మాత్రమే మాట్లాడతా. ఇవాళ సందర్భం ఉన్నది, ఈ సందర్భం మిస్ అయిన తర్వాత, లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడితే ఏమంటారు, కవితమ్మ ఎందుకు మాట్లాడలే ముందు అంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు జవాబు చెప్పాల్సిందే. 42% ఏ విధంగా రిజర్వేషన్లు ఇస్తారో ఆ ప్రక్రియలో లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం చేయాల్సిందే అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని ఓ వైన్స్ దుకాణం సమీపంలో మామిడిపల్లిలో గోవింద్పేట్ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన శంకర్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఆర్మూర్ పట్టణంలోని మామిడిపల్లి గ్రామంలోని ఓ వైన్స్ వద్ద అతిగా మద్యం సేవించి పడిపోయి ఉండడాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ మహేష్ కుమార్ పరిశీలించి మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ మహేష్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే 193వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు త్యాగ ఉదయ్, బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి పొల్కం వేణు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే జయంతిని రాష్ట్ర ప్రభుత్వం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా నిర్వహించడాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ సావిత్రిబాయి పులేను ఆదర్శంగానే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో రాష్ట్రపతిగా ద్రౌపది ముర్మును, ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ను, అదేవిధంగా 33% రిజర్వేషన్లు మహిళల కోసం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆర్మూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి యుగంధర్, కార్యదర్శి కిరణ్, బీజేవైఎం ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు కలిగోట ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి ఉదయ్ గౌడ్, గిరిజన మోర్చా ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పీర్ సింగ్ నాయక్, దేవేందర్, గోపి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు సావిత్రిబాయి పులే 193వ జయంతి సందర్భంగా ఆమె ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఆమె ఆశయాలను నెరవేర్చాలని భారతీయ జనతా పార్టీ కోరుతుంది. సావిత్రిబాయి పులే గారు ముందుకు వచ్చి, లేదు మనం ఖచ్చితంగా చదవాలి, ముందుకు రావాలి, భయపడకూడదని చెప్పి ఆమె ధైర్యం ఇచ్చి ముందుకు రావడాన్ని కారణంగానే ఈరోజు ఈ యొక్క దేశంలో విద్యా విధానం ప్రతి ఒక్క మహిళలు చదవడం, ముందుకు రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మా పట్టణాధ్యక్షుడు త్యాగోదయ్ గారు, ప్రధాన కార్యదర్శి వేణు గారు చెప్పినట్లు ఈరోజు సాంకేతిక రంగంలో, శాస్త్ర రంగంలో కూడా ఈరోజు మహిళలు ఎంతో ముందున్నారు. వీళ్ళను ఆదర్శంగా తీసుకొని మహిళలు సైతం రాజకీయ క్షేత్రాల్లో కూడా ముందుకు వస్తున్నారు. ఈ యొక్క ఆదర్శాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు, భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి మహిళను కూడా, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించిందో దానికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో సివిల్ సప్లై హమాలీ కార్మికులు చేపట్టిన సమ్మె 3వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా హమాలీ కార్మికులు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపారు. ఏఐటీసీ జిల్లా నాయకులు ఆరేపల్లి సాయిలు మాట్లాడుతూ 2024వ సంవత్సరంలో హమాలీ కార్మికులు సమ్మె చేసిన ఫలితంగా ప్రభుత్వం హమాలీ రేట్లను పెంచుతూ జీవో విడుదల చేయడం జరిగిందని, కానీ ఇప్పటికీ జీవో ప్రకారం పెంచిన కూలీ రేట్లు హమాలీ కార్మికులకు ఇవ్వడం లేదని, వెంటనే ప్రభుత్వం పెంచిన రేట్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు, నాయకులు తదితరులున్నారు. అని చెప్పనేసి కోరుతున్నప్పటికీ ఈరోజు 6 నెలల క్రితము జీవో అమలు చేసి ఇప్పటి వరకు దాన్ని అమలు చేయకపోవడం అనేది చాలా బాధాకర విషయము. తక్షణమే పెంచిన ధరల జీవోను అమలు చేయాలని చెప్పని కోరుతూ ఈరోజు 3వ రోజుకు చేరుతున్న సందర్భంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమము సివిల్ సప్లై హమాలీ కార్మికులు
చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళ సమస్య ఎలాంటి ఉద్యోగ భద్రత లేకపోవడం అనేది చాలా బాధాకర విషయము. హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పనేసి పెంచిన 3 రూపాయల రేటును గతంలో 26 రూపాయలు ఉన్నటువంటి రేటుని 29 రూపాయలకు పెంచినటువంటి ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడము చాలా చిక్కుచేటు అని చెప్పనేసి భావించి హమాలీలు చేస్తున్నటువంటి సమ్మె 3వ రోజుకు చేరుకుంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు స్పందించి వీళ్ళ డిమాండ్ని పరిష్కరించాలని చెప్పని మేము ప్రధానంగా కోరుతా ఉన్నాం. ఆర్మూర్ పట్టణంలోని జెంటిల్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని చిన్నారులు రంగురంగుల దుస్తులతో పాఠశాలలో ఉపాధ్యాయుల వేషధారణలతో అందరినీ అలరించారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ప్రకాష్, ప్రిన్సిపల్ లత మాట్లాడుతూ సామాజిక వ్యవస్థలు చిన్నారులకు చదువులు నేర్పుతూ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న సావిత్రిబాయి పూలే మహిళల జీవితాల్లో జ్ఞానం నింపి వారి జీవితాలు అక్షర వెలుగులు నింపిన మహనీయురాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బీసీ గ్రాడ్యుయేషన్ ఫోరం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బగోని అశోక్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతుకగా బీసీ బిడ్డగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉండడం జరుగుతుందని, బీసీలంతా ఏకతాటిపై వచ్చి తనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ గ్రాడ్యుయేషన్ ఫోరం సభ్యులు తదితరులు ఉన్నారు. ఖచ్చితంగా బీసీలకు నిరుద్యోగాలకు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాల క్యాలెండర్ని ప్రకటించాలా. మరి ఎక్కడైతే వాళ్ళకు అన్ని ఫీజు రియంబర్స్మెంట్ రాలేదో ఖచ్చితంగా వాళ్ళకు ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవాలా. మరి ఎడ్యుకేటెడ్ అనేది విద్య కార్పొరేట్ విద్య అయింది కాబట్టి ఎక్కడైతే ఉన్నదో వాటిని గమనించి ఈ పేదలను గుర్తించి బీసీ రెసిడెన్షియల్లో కూడా పక్కా భవనాలను నిర్మించాలా. దానికి బడ్జెట్ సాక్షి అయినా కూడా బీసీ కుటుంబాలలో కూడా ఎక్కడ కూడా సొంత భవనాలు లేకుండా అద్దె భవనాలలో ఉంటున్న పరిస్థితి ఎదురైంది. కాబట్టి ఖచ్చితంగా కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యను అందించే విధంగా ప్రభుత్వం రావాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నందిపేట మండలంలోని ఐలాపూర్ గ్రామంలో వడ్ల రాజు అనే వ్యక్తి ఇల్లు షార్ట్ సర్క్యూట్తో దగ్ధం కావడంతో ఇంటిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థికంగా సహాయం అందజేశారు. నందిపేట మండలంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. పలువురిని పరామర్శించిన అనంతరం ఇటీవల నూతన వివాహ వేడుకలకు హాజరు కాలేకపోయిన నవదంపతులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆశీర్వదించారు. అలాగే నందిపేట మండలం ఐలాపూర్ గ్రామంలో షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం కావడంతో ఇంటిని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పరిశీలించారు. కుటుంబానికి అన్ని విధాలుగా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వెంట మండల బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. మహిళల చదువు కోసం కృషి చేసిన సావిత్రిబాయి పూలే ఎల్లప్పుడూ నేటి మహిళలకు ఆదర్శమని సిపిఎం పట్టణ కార్యదర్శి ఎల్లయ్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల చదువు కోసం జ్యోతిబా పూలేతో కలిసి కృషి చేసిన మొదటి మహిళ సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఆమె ఆశయాల సాధన కోసం నేటి మహిళలు కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తదితరులున్నారు. వాదన మీద పోరాటం చేసి ఘన విజయాన్ని సాధించినటువంటి ఘనత ఇలా సావిత్రిబాయి పూలేది. మరి అట్లాగే 1968లో మరి అంటరానితనం మీద మరి సంఘాన్ని స్థాపించి కుల నిర్మాణ పోరాటాన్ని చేయడం కూడా జరిగింది. ఏదైతే 1870-96లో మహారాష్ట్ర రాష్ట్రంలో ప్లేగ్ వ్యాధి వచ్చి అనేక మంది చనిపోయినరు, అనేక మంది అనాథ పిల్లలైనరు. ఆ రోజు ఆమె యొక్క పాఠశాలలో దాదాపుగా 2000 మందిని పెట్టి మరి ఆమె ఇంటింటికి తిరిగి కొంగుబట్టి అడిగి ఆ పిల్లలకు, అనాథ పిల్లలకు 2000 మందిని సాగి సవరించినటువంటి ఘనత సావిత్రిబాయి పూలేది అని ఇలా నేను తెలియజేసుకుంటూ మరి ఆమె ఆశయాలను కొనసాగించాలా. అట్లాగే ఇప్పుడు రానున్న కాలంలో యువత కూడా సావిత్రిబాయి పూలే జ్యోతి గారి యొక్క ఆశయాలను తీసుకెళ్లి ఇలా యువత రాజకీయాలకు రావాలని నేను సిపిఎం పార్టీగా ఈ యువతకు ఇప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో కళాశాల సబార్డినేటర్ గంగారాం పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ విజయానంద రెడ్డి గంగారాం దంపతులను ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో రిటైర్మెంట్ తప్పదని, శేష జీవితం కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. చెప్పాలి వాళ్ళకు చేయండి, వాళ్ళని ఏం కాదు లేకుండా చేయండి, చేయమని చెప్తే అందుకోసం మీకు ఈరోజు పెట్టుకోండి. నేను వచ్చింది ఇక్కడికి ఆగస్ట్ 1 రోజు చేయలేదు. ఇక్కడ 2024 గంగారాంకు నాకు ఉన్నటువంటి జస్ట్ 5 months బంధం మాత్రమే. ఆ బంధం ఎట్లా ఉంది బహుశా తెలుసు, సైన్స్ అయానిక్ బాండ్ అంటూ అంటారు, బలమైన బంధం అని. ఆ బంధము అప్పుడు నాకు గంగారాంకి ఏర్పడింది. నేను గత 7 సంవత్సరాలు పిట్లం జూనియర్గా పనిచేశాను. ఆర్మూర్ పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గల ప్రభుత్వ ఎంపీపీఎస్ పాఠశాలలో ఎనిమియా ముక్త్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో రక్తం పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తహీనత ఉన్న విద్యార్థులకు సంబంధిత మందులను అందజేశారు. అనంతరం విద్యార్థులకు పౌష్టిక ఆహారంపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సదాశివ్, వైద్యులు డాక్టర్ సంతోష్, డాక్టర్ మమత, ఫార్మసిస్ట్ శ్రావణ్ గౌడ్, ఏఎన్ఎంలు, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పెరికిట్లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతి వేడుకలు పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వయం పాలనా దినోత్సవం నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే పాఠశాలలో మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించి వారికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి ఎంతో గొప్పదని, ఎందరో మంది చిన్నారులను ఉన్నత స్థానాల్లో నిలబెట్టే ఉపాధ్యాయులకి సావిత్రిబాయి పులే ఆదర్శమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో పీడీఎస్యు ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నాయకులు సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ చదువుతూనే జీవితం మారుతుందని, సమాజం మారాలంటే ప్రతి ఒక్కరికి చదువు ఉండాలన్న ఉద్దేశంతో సావిత్రిబాయి పులే తన భర్త జ్యోతిబా పూలేతో కలిసి సమాజ నిర్మాణం కోసం మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా అనేక కష్టాలను ఎదుర్కొని మహిళలకు చదువు నేర్పించారని అన్నారు. సావిత్రిబాయి పూలే కలలు కన్న సమాజాన్ని నిర్మించడానికి ప్రతి ఒక్కరూ ఆమె బాటలోని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి నిఖిల్, నాయకులు సిద్ధార్థ, సాయిరాజ్, నితిన్, నవదీప్, విద్యార్థులు తదితరులు ఉన్నారు. అదే ఆ రోజు సత్యశోధన ద్వారా మహాత్మా పూలే చెప్పాడు. అమ్మ కూడా చెప్పింది, ఆడపిల్లలకు చదువు ఉండాలి, ఆడపిల్లలకు బాల్య వివాహాలు ఉండొద్దు, ఆడపిల్లలు బయటకు వచ్చి సమాంతరంగా బతకాలి, అమ్మాయిలకు సమాన హక్కులు ఉండాలి, వీళ్ళు చదువుకోవాలి అని చెప్పేసి ఆ రోజు అంది. కాబట్టి అందుకే ఆమెను ఈ తొలి మహిళా ఉపాధ్యాయులుగా అంటాము. అందుకే ఆమెను చదువుల తల్లిగా కొలుస్తాం. మనకు సరస్వతి దేవి చదువుల తల్లి కాదు, మహాత్మా సావిత్రిబాయి పూలేనే ఆమె సాక్ష్యం. మన కోసం చదువు చెప్పే తల్లి ఆమె మనకు సాక్ష్యం. అలాంటి దారిలో మనం జరగాలి. భీమ్గల్ మండలంలోని ముజుగూర్ గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సావిత్రిబాయి పులే జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థులు వారికి నచ్చిన ఉపాధ్యాయ వేషధారణలో రంగురంగుల దుస్తులతో తరగతి గదిలో పాఠాలు బోధించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్, ఉపాధ్యాయ బృందం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే భావితరం భవిష్యత్తును నిర్ణయించుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటూ సన్మార్గంలో నడవాలన్నారు. అనంతరం పాఠశాల విద్యార్థులు మాట్లాడుతూ పాఠశాలలో చదువుతూ తప్పకుండా వచ్చిన ఉపాధ్యాయులను ఎంచుకొని వారిలా ఉండడం, అలాగే వారు చెప్పిన పాఠాలు అర్థం చేసుకొని మున్ముందు మంచి మార్గంలో నడుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉన్నారు. ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. మెర్క్యూరీ ఇది స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. నెక్స్ట్ వేను. ఇన్ హార్ట్ ఒక గార్డెన్ ఉంది, దాంట్లో ఒక హార్ట్ ఉంది. ఇట్ వెరీ బ్యూటీ గ్రోస్, ఒక బ్యూటీగా గ్రోస్ పెరుగుతుంది గార్డెన్. ఇంటే స్టార్స్. ఏ రోజు చూసిండు అంటే ఆయన 26 జనవరి 15 దేని చూసిండు టీంలా లాల్ కిలా తో లాల్ కిలా హే. లాల్ కిలా ఎట్లుంది? రెడ్ కలర్ లో ఉంది. లాల్ జైసే నామ్ వైసే కిలా. దానికి పేరు ఎట్లుందో
బాల్కొండ మండల విద్యా వనరుల కేంద్రంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పులే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఉత్తమ మహిళా ఉపాధ్యాయునులను సన్మానించడం జరిగిందని మండల విద్యాధికారి భట్టు రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తమ ఉపాధ్యాయునిలను సన్మానించడం జరిగిందన్నారు. సావిత్రిబాయి పులే అణగారిన వర్గాల ఆశయాల సాధనకు సాంఘిక సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ధీర వనిత సావిత్రిబాయి అని ఆమె జయంతిని పురస్కరించుకొని జనవరి 3వ తేదీన జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగిందని అన్నారు. సావిత్రిబాయి పులే ఆశయాల సాధనకు భారతీయ సమాజంలో గొప్ప మార్పులకు సావిత్రిబాయి పులే పునాది వేశారని, మహిళా విద్యకు ప్రాధాన్యం కల్పించారని, అణచివేతకు గురైన వర్గాలకు న్యాయం అందించేందుకు జీవితాన్ని అర్పించారని కొనియాడారు. లింగ వివక్ష, కుల అసమానతలపై ఆమె చేసిన పోరాటం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనుల్ల శివకుమార్, ఎర్గట్ల మండల కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం వారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. టీపీసీసీ అధ్యక్షుని హోదాలో రేవంత్ రెడ్డి ఎర్గట్లకు వచ్చినప్పుడు కార్యకర్తలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ చెట్టుకు ముడుపు కట్టారని, ఆ ముడుపును విప్పాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ కుమార్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివనుల్ల శివకుమార్, కాంగ్రెస్ నాయకులు మునిమాణిక్యం, అజయ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండల కేంద్రంలో పీఆర్టీయూ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దేవానందం, సివి నరసింహారావు మండల శాఖ ఆధ్వర్యంలో 2025 సంవత్సరం వాల్ క్యాలెండర్, టేబుల్ క్యాలెండర్ను వేల్పూర్ ఎంపీడీఓ బాలకిషన్, తహసీల్దార్ సంతోష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. మండల అధ్యక్షులు మాట్లాడుతూ పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధికారుల చేతుల మీదుగా పీఆర్టీయూ విద్యా అకాడమీ క్యాలెండర్లను ఆవిష్కరించడం జరిగిందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు కాంతయ్య, హరిచరణ్, విజయ్ కుమార్, రవికుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రవీందర్, రాజేందర్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శులు శ్రీదేవి, దత్తప్రసాద్, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, మండల మహిళా ఉపాధ్యాయురాలు శైలజ, రాష్ట్ర సీనియర్ నాయకులు గంగ మహేష్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దేశ తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పాటలపై నృత్యాలు చేశారు. మహిళా ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. ప్రధానోపాధ్యాయుడు రాజేంద్ర కుమార్, ఉపాధ్యాయులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో మండల ముప్కాల్ కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ముత్తెన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిందని, అయినా ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. సుమారు రాష్ట్రంలో 7 లక్షల మంది బీడీ కార్మికులు పనిచేస్తున్నారని, నిజామాబాద్ జిల్లాలోనే 3 లక్షల వరకు కార్మికులు ఉన్నారని, ఎన్నికల్లో ఓట్ల కోసం బీడీ కార్మికులకు 4016 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరా గెలిచాక మాటలతో కాలం వెల్లదిస్తుందన్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 ముందు ఎవరైతే పీఎఫ్ నెంబర్ ఉన్నవారికి మాత్రమే ఇవ్వడం మూలంగా అనేక మంది కార్మికులు నష్టపోతున్నారని, 2014 తర్వాత వచ్చిన కొత్త పీఎఫ్ నెంబర్ ఉన్నవారికి కూడా జీవనభృతి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. తక్షణమే బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులందరికీ 4016 రూపాయల జీవనభృతి ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని వారు కోరారు. స్త్రీల ప్రయోజనం కింద 4000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండ్రు. ఇప్పటికి 100 రోజులు గడిచిపోయినా స్త్రీల విషయం గాని, బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న స్త్రీల గురించి గాని, బీడీలు చేసే వాళ్ళ గురించి గాని ఇప్పటి వరకు ఆలోచించకపోవడం, వాళ్ళ మీద ఏ నిర్ణయం తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరం. కాబట్టి మనము మన యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులకు గతంలో కూడా అనేక లాభాలు చేసే వాతాన్ని 2016 వచ్చినాయి. ఇప్పుడు 4016 రూపాయలు ఇవ్వడానికి బీడీ కార్మికులు కాబట్టి వెంటనే ఈ 4016 రూపాయల జీవన భృతిని ఎటువంటి ఆంక్షలు లేకుండా ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తా ఉంది.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మద్దతు ధరపై రైతుల హక్కుల సాధనకై ఏఐయుకేఎస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో జగన్పల్లి మండల కేంద్రంలో డిమాండ్స్ డే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత సబ్ డివిజన్ కార్యదర్శి కిషన్ మాట్లాడుతూ రైతులను మోసగిస్తూ వస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఖరిని మార్చుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఎన్నికల ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఎంఎస్పీని చట్టబద్ధత చేయాలని, 200 రోజుల పని దినాలు కార్మికులకు కల్పించాలని, 2006ను అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలని, చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీ చేయాలని, సామాజిక న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పండిస్తున్నాము వాణిజ్య పంటలను ఇప్పటికే మన ఏరియాల నుంచి వెళ్ళిపోయినాయి. ఈ పసుపు పంటతోనన్నా కానీ మనకు మేల్కొని అందరిని ఐక్యత చేసి ఈ ఢిల్లీ గవర్నమెంట్ని, మోడీ సార్ని గద్దె దించుతామా లేకపోతే వాళ్ళని భయపట్టిస్తామా, వాళ్ళకి ఇజ్జత వస్తుందా లేదా అనేది ఇచ్చినటువంటి హామీలు కూడా ఏదైతే రైతాంగానికి 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పినావు, కానీ 50% రుణమాఫీ చేశావు. ఇంకా 50% మందికి రుణమాఫీ అయ్యే పరిస్థితి లేదు. కనుక రైతులు ఎవరైతే భూమిలో పంట పండిస్తున్నటువంటి రైతాంగానికి కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అట్లాగే ఇండ్ల స్థలాలు కానీ, అట్లాగే రేషన్ కార్డులు కానీ, అట్లాగే భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తామని చెప్పేసేటటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి, అమలు చేయకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన మూల్యం చెల్లుతుందని చెప్పేసి చెప్తా ఉంటూ ఈ నెల 9వ తారీఖున నిజామాబాద్లో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ ప్రజానీకాన్ని కోరుతాం. భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సంస్కర్త, రచయిత్రి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా భీమ్గల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ షఫీ సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ షఫీ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే 1848వ సంవత్సరంలోనే విద్యా ఉద్యమం ప్రారంభించిన మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా, దళితుల స్త్రీల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయసు 18 ఏళ్ళు మాత్రమే. ఆమె తన జీవితకాలంలో 52 పాఠశాలలను ప్రారంభించిన సాహసి. భారతీయ సంఘ సంస్కర్తగా, రచయిత్రిగా ఆమె జీవితం నేటి తరానికి ఆదర్శమని కొనియాడారు. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సర్వసమాజ అధ్యక్షుడిగా ఎన్నికైన కొట్టాల సుమన్ను సన్మానించి శుభాకాంక్షలు చెప్పిన ఎమ్మెల్యే రాగేష్ రెడ్డి. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు, ఉపాధ్యాయులకు సన్మానాలు. ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు కట్టిన వాటికి ఇంటి నెంబర్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.